సురేష్ గారు నమస్తే అండి. హలో అండి. సురేష్ గారు ఏంటి అసలు మంచు వారి ఫ్యామిలీలో ఈ తుఫాను ఏంటి, గొడవలు పరిష్కారాలు అనేవి కేవలం మనం సినిమాలో మాత్రమే చూస్తాం, కానీ రియల్ లైఫ్లో ఇవన్నీ సాధ్యం కావా? అంటే దానికి ఇంకోటి యాడ్ చేస్తాను. చెప్పండి. ఆశ్చర్యకర విషయం ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిసిప్లిన్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మోహన్ బాబు గారు అంటుంటారు, అందరూ అంటారు. అది ఎన్టీ రామారావు గారు మారిపోయారు. ఎన్టీ రామారావు గారి తర్వాత మోస్ట్ డిసిప్లిన్ ఎవరు అంటే మోహన్ బాబు గారు. అటువంటి మోహన్ బాబు గారి ఇంట్లోనే ఇట్లా కుమారులు ఇదవ్వడము, ఆస్తుల గురించి వివాదం రావడం అన్నది చాలా ఆశ్చర్యకరం. దానికి తోడు మోహన్ బాబు గారు ఇంతకుముందు ఎంతోమంది ఇలాగా చిన్న చిన్న గొడవలు ఉంటే ఆయన పరిష్కరించేవారని అనేవారు. అయితే మరి ఇప్పుడు మోహన్ బాబు గారి దగ్గరికి ఎవరైనా గొడవలు జరుగుతున్నాయి కదా, ఆ డేరింగ్ ఎవరు చేయలేరేమో అని అనుకుంటున్నాను. అంటే మోహన్ బాబు గారి దగ్గరికి వచ్చి ఎందుకు ఇట్లా చెప్పడము, ఎందుకు ఇలాగా వివాదం పడుతున్నారు ఆస్తుల గురించి అన్నది ఎవరు చెప్పలేరేమో, ఎందుకంటే ఆ డేర్ ఎవరు చేయలేరేమో నాకు తెలిసి. కానీ చాలా ఇది సాడ్ థింగ్ అండి. ఒక డిసిప్లైన్డ్ పర్సన్ అయిన మోహన్ బాబు గారి ఇంట్లో కుమారులు ఆస్తి గురించి ఇట్లా వీధిని పడ్డం. ఇప్పుడు అంతంత పెద్ద ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండకుండా ఇట్లా వీధిలో పడ్డం ఏంటి చెప్పండి. అది ఒక ఇండస్ట్రీ అనే కాదు, ప్రజలకు కూడా ఏం ఏం చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు తెర మీద నటిస్తున్నారు హీరోలుగా, ఒక్కొక్క 10 మందిని కొట్టడము లేదా ఉపన్యాసాలు ఇవ్వడము, మంచి మాటలు చెప్పడం చేస్తున్నారు. మరి రియాలిటీకి వచ్చేసరికి వీళ్ళు చేస్తున్నది ఏంటి అసలు? అదే కదా, వీళ్ళు ఏదైనా ఉంటే 4 గోడల మధ్య చూసుకోవాలి కదండి, మాట్లాడుకోవాలి. ఇట్లా రోడ్డును పడడం చాలా తప్పు కదా. మళ్ళీ ఏమైనాడైతే ఇది ఇంతకు ముందు ఉండిందే, ప్రతి ఇంట్లోనే ఉంటుంది, మా ఇంట్లో కూడా ఉండింది, మేము పరిష్కరించుకుంటామని ఆయన విష్ణు అన్నట్టున్నాడు. నిన్న మాట్లాడారు, ఇవాళ ఆయన దుబాయ్ నుండి వచ్చి మాట్లాడినట్టున్నారు. దానికి ముందు పోనీ ఏమైనా ఆగుదారా అంటే లేదుగా, ఒకరి మీద ఒకరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకున్నారుగా. బౌన్సర్ల దాకా వచ్చింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నారు ఒకరి మీద ఒకరు. అంటే ఇది వివాదం చిన్నది కాదు, పెద్దదని తెలుస్తుందిగా. ఇది ఆయన ఆత్మగౌరవం అన్నా ఈయన ఇంకోటన్నా కూడా దీని వెనకాల ఏదో ఉంది, పెద్దదేదో ఉంది, దాని గురించనే మరి అనే విషయం కూడా అర్థమవుతుంది. దానికి తోడు మీరంటే ఒకసారి పాత విషయాలు కనుక మనం చూస్తే కనుక ఇంతకుముందు కూడా ఇలాగే అయింది. విష్ణు ఎవరింటికో మనోజ్ తాలూకా స్నేహితుల ఇంటికి వచ్చి అక్కడ ఏదో చేయడము, మనోజ్ కూడా అప్పుడు ఏమో వీడియో రిలీజ్ చేసాడు. ఆయన రిలీజ్ చేసి ఇట్లా ఇది మా వాళ్ళ మీద చూడండి ఎంత దౌర్జన్యం చేస్తున్నాడు అని విష్ణు మీదే కంప్లైంట్ మొదలైంది అనుకుంటా ఈ వివాదం. అంటే అంతకు ముందు కూడా ఉంది కానీ బయటపడలేదు. నాకు తెలిసి అంతకు ముందు కూడా ఉంది కానీ బయటపడలేదు, ఆ తర్వాత బయటపడింది. దానికి తోడు ఏమో మరి ఇప్పుడు ఈయన మనోజ్ కూడా ఆమె భూమా నాగిరెడ్డి గారు అమ్మాయిని చేసుకున్నాడుగా, మరి దానికి విష్ణు రాలేదుగా. వచ్చాడు ఆ మ్యారేజ్కి, రాలేదనుకుంటా ఆయన. అది మరి అది వాళ్ళకి ఇష్టం ఉందో ఇష్టం లేదో కూడా మనకు తెలియదు. సరే వచ్చినా రాకపోయినా కూడా వచ్చి ఉండొచ్చు సందర్భం ఏదైనా, పెళ్లికి వెళ్ళి ఉండొచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ అంతకు ముందు నుండి ఆ వివాదాలు అలా కంటిన్యూ అవుతున్నాయి అన్నదానికి అవి ఉదాహరణ. ఇప్పుడు వాళ్ళు కలిసిమెలిసి ఉంటే కనుక అందరూ ఆ వివాహంలో అందరూ కలిసిమెలిసి ఉండేవారుగా, చాలా బ్రహ్మాండంగా చేసేవారుగా వీళ్ళే. దానికి అది నేను అన్నది, ఆ కలిసిమెలిసి ఉండడం ఒక రీజన్, అదే మెయిన్ రీజన్ అని అంటున్నారు కదా చాలా మంది. అంటే అదొక కారణం ఉండొచ్చు అండి, అంతే. అదే మెయిన్ రీజన్ అని కాకపోవచ్చు కానీ అదొక కారణం ఉండొచ్చు. తర్వాత ఆస్తుల విషయాలు కూడా ఉండొచ్చు. ఏమండి ఇప్పుడు ప్రతి ఇళ్ళలో ఆస్తి అనేసరికి అది ఎంత వాళ్ళైనా కూడా దానికి అదేంటంటే అన్నదమ్ములు అవనివ్వండి, అది అవనివ్వండి, మనం ఆస్తి అనగానే అది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే మోస్ట్ డిసిప్లైన్డ్ పర్సన్ ఇంట్లో ఇవి జరగడం. అదే కదా. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఉంటే ఈ పాటికి మోహన్ బాబు గారు ఇట్లా ఉండేవారు లేదే, ఆయన పిలిచి వెంటనే చీవాట్లు పెట్టి ఏం జరుగుతుంది అక్కడ అని వెంటనే సర్ది చెప్పి అయిపోయింది కదా, అక్కడ అయిపోయింది. అసలు ఆయన గురువు, మళ్ళీ ఆయన గురువు. కానీ అదే దాసరి నారాయణరావు గారి ఇంట్లో కూడా ఇలాగే అయిందిగా ఆయన పోయినాక. ఇప్పుడు శిష్యుడు, ఆయనకి ప్రియ శిష్యుడు ఈయనకు కూడా అలా అవ్వడం. ఈయన అప్పుడు వెళ్ళాడు, మోహన్ బాబు గారు వెళ్ళారుగా, దాసరి కొడుకులది అయినప్పుడు ఈయన కూడా కొంత మాట్లాడారు. అంటే అలాగా చేయడం మంచిది కాదు, ఇట్లా రోడ్డును పడ్డము మా గురువు గారు తాలూకా కుమారుడు అని అన్నారు. మరి ఇప్పుడు ఈయనకే వచ్చింది. మరి ఈయన ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? బయట వాళ్ళు ఎవరైనా రాగలరా అసలు ఇండస్ట్రీలో? అంటే ఈయనకు తెలిసిన పెద్దలు వచ్చి ఈయనను అంటే ఈయనతో మాట్లాడి ఏదైనా 4 గోడల మధ్య మనం పరిష్కరించుకుందాము అని చెప్పే స్థాయి ఎవరికైనా ఉందా అసలు? మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళగలరా అసలు? అది ఇప్పుడు
ప్రశ్న. ఎవరు వెళ్తారు, ఎవరు చెప్తారు, లేదా వాళ్ళలో వాళ్ళే పరిష్కరించుకుంటారా?